ఓల్డ్ బోయంపల్లి చికెన్ రీటైల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్కి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ బంద్ పిలుపు మేరకు మొదటి రోజు బంద్ను నిర్వహించారు. పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలి అవుతున్నారని, లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో వచ్చే లాభాలతో కోత విధించడం సరికాదన్నారు. ఈ అన్యాయానికి విరుద్ధంగా చికెన్ రిటైల్ షాప్ యాజమానులు తగ్గించిన లాభాలను పౌల్ట్రీ కంపెనీలు సరిచేసే వరకు నిరసన మరియు బంద్కు సంపూర్ణ మద్దతును కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు బంద్ విజయవంతమైందన్నారు. అందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి చికెన్ రిటైల్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ మరియు నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, గతంలో పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ యాజమానులకు కేజీకి 26 రూపాయలు లాభం ఇవ్వగా ఇటీవల దానిని పౌల్ట్రీ కంపెనీలు 16 రూపాయలకు తగ్గించాయి. ఈ తగ్గింపు వల్ల చికెన్ షాప్ యాజమానులు తీవ్రంగా నష్టపోతారని భావించి ఈ బంద్ మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అంతేకాకుండా కేజీ చికెన్కి లాభం 30 రూపాయలకు పెంచాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది. ఈ బంద్ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి, అస్మత్ పేట్, ఆర్ఆర్ నగర్, సమతానగర్, గౌరీనగర్, బాపూజీ నగర్, బోయిన్పల్లి మార్కెట్, ఆర్టీసీ కాలనీ, కానాజిగూడ పరిసర ప్రాంతాలలో చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్లో తెరిచిన చికెన్ షాపులకు అసోసియేషన్ సభ్యుల దగ్గర ఉన్న బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. అనంతరం హాస్మత్పేట చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బంద్ వల్ల చికెన్ అభిమానులకు, కర్రీ పాయింట్ షాప్ యాజమానులు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు చికెన్ కొరత ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్ డే తీసుకో ఓపెన్ చేసి అమ్మినా అనుకో చెప్పదు మాకు మరి ఏమన్నా అంటే నీ బాధ్యతలో చేస్తావు మాట్లాడుతున్నా నేను పొద్దున్నే వచ్చాను, వాడు రోడ్డు మీద తీసి అమ్ముతున్నాడు, వాడు పోలేదు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నాను మాట్లాడుతున్నా ఏంటి గురుగారు మొత్తం కడిగేసి మొత్తం చేసుకుని వెళ్ళిపోతాను. ये आज जो है 1 अप्रैल से जो है चिकन की दुकान सारे तेलंगाना रीजन में बंद रहेंगे। इसकी वजह है ये जो 24 कॉरपोरेट कंपनीज तेलंगाना में जो है ये लोग जो है अपनी मनमानी कर रहे हैं। हमारा जो ट्रेडर्स का जो है मार्जिन कट ऑफ कर दिए। लास्ट 6 मंथ से हम लोग जो है बहुत नुकसान उठा रहे हैं। इस वजह से आज जो है सारे तेलंगाना बॉयलर ट्रेडर एसोसिएशन के मेंबर्स सब ने तय किया है कि आज से 1 अप्रैल से स्ट्राइक रहेगा। ये स्ट्राइक मुसलसिल जब तक हमारे डिमांड्स पूरे नहीं होंगे जब तक चलेगा। और इसमें जो है सारे दुकान वाले भी हमारे को अच्छा से सपोर्ट कर रहे हैं। जितने भी चिकन आउटलेट्स है, सिर्फ स्नेहा वाला सपोर्ट नहीं कर रहा है, स्नेहा वाले को भी हम जाके जो है बंद कर रहे हैं। पहले रिक्वेस्ट प्यार से समझा रहे हैं, रिक्वेस्ट कर रहे हैं, तो समझ गए तो ठीक है, वरना फिर जो है ट्रेडर एसोसिएशन से जो भी उसका एक्शन रहेगा वो एक्शन लेंगे। ठीक है भाई। और ये स्ट्राइक जो है जब तक हमारे डिमांड्स फुलफिल नहीं होंगे, आज तो फर्स्ट डे है, हो सकता 1 दिन 2 दिन 4 दिन हफ्ता 10 दिन भी चल सकता, कोई आइडिया नहीं है। जब तक कॉरपोरेट्स कंपनी जो है डाउन टू अर्थ आके हमसे बात नहीं करे, जब तक ये हमारा स्ट्राइक जारी रहेगा इंशाल्लाह। लोगों की सबकी जो है सपोर्ट की ज़रूरत है, इसी तरह सपोर्ट करिए भाई। जज़ाकल्लाह, थैंक यू। कौन है? स्नेहा का आउटलेट है, कंपनी आउटलेट है बोइनपल्ली में, CMR स्कूल के आगे। ये दुकान खुला था, अभी हम आके इनसे बंद कराए। इनसे कोई ज़ोर ज़बरदस्ती नहीं हुई, प्यार से समझा के बंद कराए। నీతో ఏమైనా బలవంతంగా చేసినారా, మర్యాదగా మాట్లాడినారా, ఎవరైనా ఏమైనా మిస్బిహేవ్ చేసినారా? ఎవరు చేయలే. దుకాణం మూసేయాలా, ఇప్పటి వరకు స్ట్రైక్ నడిస్తే అన్ని రోజులు దుకాణం బంద్ ఉండాలి. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఈ పని మనుషులు ఉన్నారు, అందరం మనం ప్రేరణతో సంజాయించినాం. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళని దుకాణం ఇప్పితే
నీ బాధ్యత అది. ఏమైనా లాస్ అవుతుంది, ఏమైనా గొడవ అవుతుంది, నీ బాధ్యత. ఇప్పుడు మేము ఫస్ట్ సార్ చెప్పిపోతున్నాం, రిక్వెస్ట్ చేసిపోతున్నాం నీకు. దుకాణం ఎన్ని రోజులు స్ట్రైక్ నడిస్తే అన్ని రోజులు బంద్ ఉండాలి. నేను మయూరి చికెన్ షాప్ మాది. మేము కోలికి ఏం అమ్మతలేము, షాప్ బంద్ చేసినాము. ఇంతకుముందే తెలిసినాము. మేము మొత్తం గుడ్లే అమ్ముతున్నాము, చికెన్ గిట్ ఏమి అమ్ముతలేము. మొత్తం అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చారు, అన్ని చెక్ చేసారు. మేము తప్పు చేస్తలేము, మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాను నేను. మా చికెన్ షాప్లో మేము ప్రస్తుతానికి మేము బంద్ చేసి కూర్చున్నాము. మాకు మార్జిన్స్ ఇవ్వటం లేదు. ఇది ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. మా షాపులన్నీ మూసేసుకొని ఇవాళ రోడ్ల మీద నిలబడే పరిస్థితి వచ్చేసింది. మాకు వీళ్ళు మార్జిన్లు ఇస్తలేరు, ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు. కావున మా కోరికలను మా విన్నపంను మన్నించి మా యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చడమైనది. మరియు మేము నిర్వధికంగా మేము బంద్ చేస్తున్నాము. మా కోరికలు, మా డిమాండ్స్ మాకు ఇవ్వాలి, మాకు మార్జిన్స్ పెంచాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే రోడ్ మీద నిలబడే పరిస్థితి వచ్చింది. రేపు ఏమవుతుందో మాకు కూడా తెలియటం లేదు. चलो आज जो है हम यहाँ पे ओल्ड बनिपल्ली डिवीज़न बाजार ट्रेडर एसोसिएशन की तरफ से हम लोग यहाँ जमा हुए हैं. हमारे प्रेसिडेंट, इलेक्टेड प्रेसिडेंट ओल्ड बनिपल्ली डिवीज़न जावेद भाई एमजे पोल्ट्री ट्रेडर्स के साथ में हमारे हैं. हम सब जो है ना धरना कर रहे हैं कि ये 24 कॉरपोरेट कंपनी जो है तेलंगाना में अपनी मनमानी कर रहे हैं. उनसे हम ये डिमांड करते हैं कि हमारा जो मार्जिन है वो हमें दिया जाए. जो हमारा मार्जिन का कट ऑफ हो गया, लास्ट 6 मंथ से सारे ट्रेडर्स नुकसान बर्दाश्त कर रहे हैं. अभी जो है मुसलसिल ये कब तक चलता कुछ मालूम नहीं है. हमारी डिमांड है सारे कॉरपोरेट कंपनी से कि हमें हमारा मार्जिन दिया जाए. ठीक है भाई, जज़ाकल्लाह. తెలంగాణ యూనియన్ అసోసియేషన్ నుంచి మేము మాట్లాడుతున్నాము. ఇప్పటిదాకా మాకు ఈ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే మాకు తగినంత మార్జిన్ను అన్ని కంపెనీలు మా చికెన్ షాపు దృష్టిలో పెట్టుకొని మాకు తగినంత మార్జిన్ను మళ్ళీ పాత మార్జిన్ యథావిధిగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా చేయలేకపోతే ఇప్పటిదాకా మేము లాస్ అయింది కాక మేము ఇప్పటిదాకా షాప్ రెంట్లు, వర్కర్ల జీతాలు కట్టలేకపోతున్నాము, దాన్ని భరించలేకపోతున్నాము. ఇంకా ఇప్పటిదాకా స్పందించకపోతే మేము కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి మేము ఉన్నది కనుక మేము ఈ కంపెనీలకు మేము పాదాభివందనం చేసుకుంటాం. మేము అదే కోరుకుంటున్నాం. మాకు పాత మార్జిన్ యథావిధిగా కొనసాగించాలని మేము ప్రార్థిస్తున్నాము. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును.
నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.